సార్ మీరు ఒకసారి ఒకటి చెప్పారు. ఒక ఆస్ట్రాలజరు ఇక నుంచి మీ లైఫ్ బావుంటదని చెప్పారు. అక్కడి నుంచి బావుంది అని చెప్పని ఒకసారి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు. గుడ్ థింగ్ యూ ఆస్క్డ్ మీ. ఇప్పుడు క్లారిఫికేషన్ ఏమి ఇవ్వాలంటే నేను అస్ట్రాలజీ నమ్ముతానండి. బికాజ్ ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. డెస్టినీ, అస్ట్రాలజీ, ప్లానెటరీ పొజిషన్స్ దానికి రిటర్న్ వర్షన్ అస్ట్రాలజీ. కాకపోతే చెప్పేవాడిని బట్టి ఉంటుంది మొత్తం. హౌ ఇన్ డీటెయిల్ దే కెన్ గెట్ ఇన్ టు వాట్ ఇస్ ద డెప్త్ దే కెన్ గెట్ ఇన్ టు అండ్ దే కెన్ టెక్ట్. నా లైఫ్ అంతా చెప్పారండి. అప్పుడే వైదీశ్వరన్ కోవిల్ అనేది ఏంటో చెప్పారు, వెరీ క్లియర్లీ చెప్పారు. అదే జరిగింది కూడా. నాడి జోషం అదే జరిగింది కూడా. ఏజ్‌లో వెళ్ళారండి నాడికి? ఎప్పుడు వెళ్ళారు? 14, 15 ఓహ్! అప్పుడే మీకు అంటే ఫ్యూచర్‌లో యాక్టర్ అవన్నీ చెప్పేసారు. అన్నీ చెప్పారు. అన్నీ చెప్పారు. ఫ్లాప్లు చెప్పారు, హిట్లు చెప్పారు. ఓహ్! ఇంకేదో కూడా చెప్పారు. మరి నాకు తెలియదు. పాలిటీషియన్ అవుతా అన్నారు. ఓహ్! అది ఎలా అవుతాను నాకు తెలియదు. ప్రాబబుల్ ఉందేమో అది కూడా. నాకు అసలు అదేంటో ఐడియా గొప్ప స్పెల్లింగ్ కూడా రాదు. కాకపోతే వెళ్ళానని చచ్చూరుకుంటాను. సార్ లాస్ట్ క్వెషన్ అండి. జనరల్‌గా ఇలాంటి ఇంటర్వ్యూస్‌లో ఒక రొటీన్ క్వెషన్ అడుగుతారు. ఏంటంటే మీరు కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న యూత్‌కి ఏం చెప్తారు? ఇట్లాంటివి అడుగుతారు. నేను యూత్ కోసం అడగను. ఒకప్పుడు హీరోలుగా వెలిగి కెరీర్, ఏజ్, హెల్త్ అన్నీ ఉన్నా కూడా, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా విలన్ రోల్స్‌కి, క్యారెక్టర్ రోల్స్‌కి మైండ్ మార్చుకోక స్ట్రగుల్ అవుతున్న సీనియర్‌లకి మీరేం చెప్తారు సలహా? స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి నేనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఏం చెప్పకూడదు. ఎందుకంటే ఎవరి మైండ్ వాళ్ళది, ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళది. నేను డెస్టినీ నమ్మినప్పుడు అసలు చెప్పకూడదు. నేనెవరి మధ్యలో చెప్తాను. సరే డెస్టినీ నన్నే చెప్పమంది అంటే ఐ వుడ్ సే లెట్ గో అనే కాన్సెప్ట్ వదిలి. నేను హీరోని నేను వదిలేసా. వాట్ ఐ లెర్న్ వాజ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ వదిలేయటం నేర్చేసుకున్నా. అది ఎందుకో వచ్చేసింది. నేను నేర్చుకుంది, నేను ప్రయత్నం చేసింది ఏం లేదు. సో ఇప్పుడు యోగాలు అంటారండి, సో వాట్ అనే సూత్రం. రెండే మొక్కలు. ఏదో జరిగింది, సో వాట్ జరిగింది. హీరో అయిపోయావు, సో వాట్ ఏమైంది. ఐఎమ్ నాట్ ఎ హీరో ఇన్ లైఫ్. సినిమాలో హీరో, డైరెక్టర్ చేస్తే హీరో, పీపుల్ చూస్తే హీరో. నాదేంటిది, నేనేం పీకాను. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో దట్స్ హౌ ఐ థింక్. సో నాకు అది నా మంత్రం. అది అందరూ ఫాలో అయితే చాలా ఈజీ అయిపోతుంది లైఫ్. ఎవ్రీథింగ్ విల్ బికమ్ సో సింపుల్. లెట్ ఇట్ గో. జస్ట్ లెట్ గో. పోయింది, అది అయిపోయింది. అనుగచ్చతి ప్రవాహ అని చెప్పని సాంస్క్రిట్‌లో ఒక లైన్ ఉంటుందండి. గో విత్ ద ఫ్లో అని. అదే అంటారు మీరు? యూ హ్యావ్ టు అండ్ దేర్ నో అదర్ చాయిస్. అది